హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా కొత్త ఇంటికి సంబంధించిన వీడియో. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంట్లో కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పాను కదా. ఇది నెక్స్ట్ మేము టైల్స్ తీసుకొచ్చిన డేది. మేము చాలా టైల్స్ చూసాము, చాలా షాప్స్ కూడా వెతికాము. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ షాప్స్ అన్నీ కూడా వెతికాము. చాలా రకాలు కనిపించాయి, కానీ మాకు బడ్జెట్లో మాకు నచ్చినట్టుగా అయితే ఇవైతే తీసుకొచ్చాము. ఎందుకంటే మనకి నచ్చిన డిజైన్స్కి బడ్జెట్ సరిపోదు వాళ్ళు చెప్పే రేట్లకి. మనకి బడ్జెట్లో కొన్ని మనకి నచ్చవు. సో అలా మాకు ఉన్న బడ్జెట్లో మాకు నచ్చినట్టుగా ఇవైతే మేము తీసుకున్నాము. ఇవి వాష్రూమ్స్కి ఫిక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్ వాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది పైన రూమ్ ఉంది కదా, దాని దగ్గర ఎలివేషన్ టైప్లో బయట అవుట్ సైడ్ అంతా కూడా దీన్ని అయితే ఫిక్స్ చేయించాము. పైన రూమ్లో అంతా వీటిని అయితే వేయించాము. కింద ఫ్లోర్స్ అన్నీ కూడా సపరేట్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిఓపి వర్క్ కూడా జరుగుతుంది ఒక పక్కన. ఈ దగ్గర ఒక 10-15 డేస్ అయితే మా ఇల్లంతా చాలా కలకల్లాడుతూ కనిపించింది. ఒక సైడ్ పిఓపి వర్క్, ఒక సైడ్ టైల్స్ వర్క్ అండ్ బయటంతా కూడా ఈ సిమెంట్ వర్క్ అన్నీ కూడా ఎట్ ఏ టైం జరిగేసరికి మొత్తం ఇల్లంతా కూడా వర్కర్సే కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా ఇంకొక సైడ్ కాంపౌండ్ వాల్ అనేది కట్టేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏమంటే, మనం ఇల్లు సిమెంట్తో మొత్తం కట్టే వరకు మనకి ఎక్కడ ఏం కట్టించాలి అనే క్లారిటీ ఉంటుంది. కానీ కట్టించిన తర్వాత వన్స్ మీరు టైల్స్ చెక్ చేయడానికి లేకుంటే కలర్స్ చెక్ చేయడానికి ఇలా వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇలా పిఓపి డిజైన్స్ కానీ ఎక్కడ ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేది మనకు అర్థం కాదనమాట. సో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో మేము పిఓపి అయితే ఇలా ఫిక్స్ చేయించాం. డూప్లెక్స్కి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ ప్లేస్కి అలా సెట్ చేయించాము. ఇదంతా కూడా మా ఇంటి పై నుంచి చూస్తే మా ఊరంతా ఇలా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఇది మెయిన్ రోడ్ అనమాట. సో మా ఇంటి పై నుంచి చూస్తే చుట్టూ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఊరంతా కూడా. ఇంకా ఈవినింగ్ టైం అయితే సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇలా పైన రూమ్ అయితే సింపుల్గా సెట్ చేసాము. అవుట్ సైడ్ అంతా కూడా కింద వరకు కూడా అవుట్ సైడ్ ఎక్కడ ఉన్నా కూడా ఈ టైల్సే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇదంతా మెట్లన్నీ కూడా లాస్ట్లో చేస్తామని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది చాలా ఐడియాస్ ఇస్తారు, కానీ ఎవరివి వినొద్దు. మీ బ్రెయిన్ చెప్పేది మాత్రమే వినండి. ఇక్కడ రూమ్స్లో కూడా పిఓపి డిజైన్ జరుగుతుంది. మా బెడ్రూమ్స్ ఉన్న పై ఫ్లోర్కి అంతా కూడా ఈ గ్రీన్ కలర్ ఫ్లోరింగ్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఈ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్సే. ఇవి కింద ఫ్లోర్ ఒక్కటి మాత్రం మేము గ్రానైట్ అయితే అనుకున్నాము. సో అది ఇంకా ఫిక్స్ చేయలేదు, అది ఇంకా లేట్గా ఫిక్స్ చేస్తారు. సో ఇలా డూప్లెక్స్ది హోల్ అయితే వస్తుంది కదా, దానికంతా కూడా ఇలా అయితే ఫిట్ చేశారు. ఎందుకు మీ బ్రెయిన్ చెప్పిందే వినమన్నా అంటే, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఐడియా ఇస్తారు. ఇక్కడ గ్రానైట్ వేయించండి, అక్కడ టైల్స్ వేయించండి, ఇంకొక ప్లేస్లో ఇవి వస్తాయి కదా షీట్స్ టైప్లో వచ్చే టైల్స్ ఉంటాయి, వెట్రిఫైడ్ సంథింగ్ నేమ్స్ ఉన్నాయి, అవి వేయించండి ఇలా. సో మీకు బడ్జెట్లో మీకు ఏవి పర్ఫెక్ట్గా అనిపిస్తే అవి మాత్రమే చూస్ చేసుకోండి. మనకి ఇంటి లుక్ ఎంత ఇంపార్టెంటో, ఆ లుక్ అనేది మనం అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, మాకు కూడా చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు. కానీ మన ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో మన ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని మనకి నచ్చినవి మన బడ్జెట్లో చూసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇది మన ఇల్లు, ఎవరికో నచ్చినట్టు ఎవరో చెప్పినట్టు మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా మీరు ఇల్లు నచ్చిందా బాగుందా అని కూడా అడగొద్దు ఎవరైనా కట్టేవాళ్ళు ఉంటే మాత్రం. ఎందుకంటే మనకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మన టేస్ట్కి తగ్గట్టు మనం కట్టుకుంటున్నాం. సో వేరే వాళ్ళతో మనకి సంబంధం లేదు. ఇది నా వరకు నా ఒపీనియన్. సో ఇది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. ఇలా మాకు నచ్చినట్టుగా మా ఇల్లుని అయితే రెడీ చేసుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. దానిలో మనం లైట్స్, కలర్స్ ఇలా అన్నీ కూడా చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.